తర్వాత ఏమన్నాడంటే, నేను ఈయనేం చెప్పాడు అది ఫాలో కాలేదు. నెక్స్ట్ ఏమన్నాడంటే, నరికేస్తాం, చంపేస్తాం ఆవిడ అంటున్నాడు. నాకు అది నన్ను అంటున్నాడని అప్పుడు తెలియలేదు. నా పక్కన కూర్చుని అతను చెప్తున్న సిగ్నల్ అక్కడ ఎవరు నరికి చంపేవాళ్ళు ఎవరు లేరు. నాకు అప్పుడు తెలియదు. అతనంటే మాట చెప్తున్నా మీకు. ఏమ్మా ఆ మాట చెప్పాడు. తర్వాత ఈ మాట వినండి మీరు. తర్వాత అతను అన్నాడు, ఆ సిబ్బంది, ఇలా అనకూడదండి, టీవీ స్టూడియో ఇది, లైవ్ వస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి నరుకుతాం చంపుతాం అనకూడదు. ఏం లేదు, హిందూ రాష్ట్రం వచ్చేలోగా అడ్డొచ్చే ఎవరినైనా సరే హిందూ రాష్ట్రం వచ్చే వరకు నరుకుతూనే ఉంటాం, చంపుతూనే ఉంటాం చెప్పాడు. నాకు అనిపించింది ఇతను చాలా ఒక సిస్టంలో వచ్చాడని. ఆ తర్వాత జరిగిన దుర్భాషలు సంభాషణలో ఆ కొట్టిన తర్వాత అతను మాట్లాడిన మాటల్లో అతను చాలా స్పష్టంగా నేను ఇంకేవేవో చేస్తున్నానని, లేకపోతే ఇప్పుడు ట్రోలింగ్లో ప్రచారంలో ఉన్న విషయాలు ఉన్నాయి కదా, ఏది రాముడిని తిట్టానని, నాకు అప్పుడు తెలియలేదు వీడు ఏం మాట్లాడు పిచ్చోడు అన్నాడు అని, ఇవన్నీ వల్లిస్తున్నాడు మాకంతా అని. అంటే వీడు క్లియర్గా రికార్డు పెట్టుకుని ఈరోజు ఈ పని చేసే ఉద్దేశంలో వచ్చాడు. ఎందుకంటే నేను గతంలో వీడి ముందే ఈ దుకాణం తెరిచి నేను ఈ రికార్డ్ అంతా చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ మీకు చాలా షార్ట్లో చెప్తున్నాను, చాలా విషయాలు నేను వివరంగా చెప్పగలుగుతున్నాను. నేను చెప్తున్నప్పుడు అతను ఆన్లైన్లో ఉండి ఆ గత చర్చలో చెప్తున్నప్పుడు అతనితో సమాధానం లేదు. ఇట్లా చంపారు ఆహా 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 అంటాడు, అంతేగాని ఏమీ వాదన చేయలేకపోతాడు. వాళ్ళకి తెలియని విషయాలు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వాళ్ళు మన కౌంటర్ చేయడం పాజిబులే కాదు. బట్ నీ దగ్గర సమాచారం లేనప్పుడు నీకు ఏం ఎలా కాపాడుకుంటావు నిన్ను నువ్వు? ఓ దొంగని పట్టుకుని ఇదిగో దొంగ ఇదిగో మోటా అని చెప్తే ఏం చేస్తాడు? కొడతాడు. నన్ను కొట్టకుండా ఏం చేస్తాడు చెప్పు? నేను పట్టుకుని ఇదిగో దొంగ దొరికాడు, ఇక మూట దొరికింది అన్నాను అనుకోండి, ఆ మూట నీదేం తెలుసు దాంట్లో నోట్లో ఏం చేస్తాడు? ఇదిలించుకోవడానికి కొట్టడానికి ట్రై చేస్తాడు. అతను అదే చేశాడు. ఇప్పుడు అతని దగ్గర సమాధానం లేదు. నేను మళ్ళీ తీసిన తర్వాత గబగబా రాముడు మీద మోదీ మీద రాముడు చేరగలబడ్డాం. ఎంత అవమానకరం అండి హిందువులకి. ఇవి గల్లీకి తీసుకెళ్ళాలేమో అనుకుంటాను వీళ్ళు చేసే మోసాన్ని. రాముడి మీద ఫ్లెక్సీలు ఎలా పెడతారండి? రాముడును మోడీ కలిసి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఎవరో ఒక ఆయన వీడియో పెట్టి సోనియా గాంధీ పెట్టాలి, అవి కూడా తీసేయి. మేమేమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమా? మేమే అంటలేదే, తీసేయి, మాకు తెలియదు, అది తీసేయమని చెప్పు. దాన్ని కూడా కలపమండగలుగుతాం. మాకు ఎవరు మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడానికి వీలే లేదు. ఆ సబ్జెక్ట్ కూడా ఆ రోజు అదే. అందుకని నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాను. ఇదేమిటండి? ఇదేమిటి చెప్పండి? ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా ఇది? క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, హిందువులకు ఒకటే కంట్రీ, క్రిస్టియన్లకు అన్ని కంట్రీస్ ఉన్నాయని. ఎక్కడన్నా క్రీస్తు ట్రంప్ మీద ఇలా జారగలు పడినట్టు ఫోటో చూస్తామా మనం? ఎవడన్నా పెట్టుకుంటాడా? మార్గరెట్ థాచర్ మీద జారగలు పడినట్టు, లేకపోతే మరెవడో జెలెన్స్కీ మీద అలా ఉండదు కదా. మనకేం కర్మ? రాముడు మోదీ మీద ఆలంబన కోసం జారగలు పడ్డా. ఇంత అవమానకరమైన బొమ్మలు వేస్తారా మీరు? ఇది హృదయాలను గాయపరచ. ఇది చెప్పానండి నేను ఆల్రెడీ. మీరు కావాలంటే ఆ లైవ్ చెక్ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాతనే దాడి జరిగింది. ఇది చెప్పిన తర్వాత ఇంకేం దాడి ఉంది? ఓకే, మాకు సంబంధం లేదు, ఆడెవడో నెట్లో పెట్టాడు, రైట్, ఐ విల్ షో యూ. బీజేపీ నాయకురాలు, అక్కడ పేరు చెప్పలే, కరంతలాజే అని ఆవిడ, యడ్యూరప్ప గారి టీంలో ఆవిడ, కర్ణాటక ఆవిడ, తన ట్విట్టర్లోనే ఏంటోనో పోస్ట్ చేసినటువంటిది, రాముడికి మోదీ దారి చూపిస్తున్నాడు. ప్రపంచానికి మార్గదర్శకుడు దేవుడు అండి, ప్రపంచ విశ్వభరుడు ఆయన, విశ్వానికి సమస్తానికి నడిపిస్తాడు ఆయన, విశ్వచాలకుడు, విశ్వంభరుడు. అటువంటి రాముడికి మోదీ గారు దారి తప్పిన పిల్లాడికి చూపించినట్టుగా అయోధ్యకు తీసుకెళ్లేటువంటి దారి చూపిస్తున్నాడు. ఎంత ధైర్యం అండి మీకు, ఎంత ధైర్యం! ఇటువంటివి, ఈ మాట నేను చెప్పాను, చిట్ట చివరన ఇది చూపించాను. ఇది మీకు అందరికీ తెలుసు. నేను పేరు చెప్తాను, మీరు రాసుకోండి. 11/5/2026 ఆంధ్రజ్యోతి, నెట్లోకి వెళ్తే వస్తుంది. ఇది మొన్న ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారు. 11 మే 2026 ఆ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి బొమ్మ. ఇదే వివాదానికి కారణం. దీంట్లో విశ్వరూప ఫోటో, నేను ఆ రోజు ప్రింట్అవుట్ చూపించలేదండి, డైరెక్ట్గా నా దగ్గర ప్రింట్ కాపీ ఉండే, నేను ఇంకా ప్రింట్ మనిషినే. ఇది చూపించాను, ప్రింట్ అయింది తీసుకెళ్ళి. ఇప్పుడు దీంట్లో శ్రీకృష్ణుడు విశ్వరూప యొక్క చిత్రం ఉంది. ప్రతి ఇళ్లలో, ప్రతి పూజా మందిరాల్లో ఉంటుంది. దాంట్లో మరి ఏమనాలి, ఇందాక ఈయన అన్నాడు, స్కైలాబ్ తల తీసన్నావు, కొడతారు, అందుకే కొట్టారు. మరి ఏం నువ్వే అంటున్నావు? నేను అంటున్నా, తల అనే శబ్దం మీద నీకు ఎంత అభ్యంతరం ఉంది, కానీ
తల మార్చి శ్రీకృష్ణుడి తల మార్చి మోదీ తల ఏం అభ్యంతరం లేదా? ఏది నాకు వాడిని కొడతాను నేను, వాడు నాకు అర్జెంటుగా, ఎవడ ఈ పని చేసింది నడు అని వెంటనే స్టూడియోలో వెళ్ళిపోవాలి. వాడు నిజంగా భక్తుడు అయితే వెళ్ళడు, ఎందుకంటే మోదీ భక్తుడు. ఇతను కృష్ణుడు భక్తుడు కాదు, రాముడు భక్తుడు కాదు, హిందూ భక్తుడు కాదు, ఏమీ కాదు. నీకు మోదీని బయట పెడుతున్నాం కాబట్టి, వేచిపోయిన బయట పెడుతున్నాం కాబట్టి, ఆర్ఎస్ఎస్ బయట పెడతా భయం నీకు. నువ్వు కుక్కవు నువ్వు, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. అంతేగాని నీకు మతం మీద ఉందని ఎందుకు చెప్పుకుంటావు? నువ్వు హిందూ ఎప్పుడయ్యో? హిందూ మతంలో ఇలా ఈ పని చేశాను నేను నా జీవితంలో, నేను హిందూ వ్యతిరేక చిత్రిస్తున్నారు కదా, ఈ పని చేసామా ఎప్పుడైనా? తలలు మార్చి మాట్లాడావా? ఇలా చేయొచ్చునా? మీకు సిగ్గుందా? హరహర్ మోదీ అనేటువంటి నినాదం ఇవ్వచ్చునా? హరహర్ మహాదేవ మా నినాదం. కాశీ అనేది పుణ్యక్షేత్రం అండి. హరహర్ మహాదేవ ప్లేస్లో హరహర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని ఇస్తారా? ఎట్లా ఇస్తారు? తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. మా స్వామి ఉన్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ చంద్రబాబు అంటారా? ఏడుకొండలవాడ జగన్ అంటారా? అంటే వీపులు బద్దలు కొట్టరు అక్కడ. మరి వీళ్ళ వీపులు బద్దలు కొట్టద్దా? ఘర్ ఘర్ మోదీ అన్నందుకు మతాన్ని ఇష్టమైనట్టు రాజకీయాలు ఎందుకు టెంపుల్ ఓపెన్ చేశారు? నేను టెంపుల్ గురించి ఇంత మాట్లాడుతుంటే అవ్వలేదండి, అది ఇంకా అసలు కంప్లీట్ అవ్వలేదండి, మొత్తం అది ఇంకా నిర్మాణం అవ్వకపోతే ఎందుకు ఓపెన్ చేసావు? బీజేపీ నాయకుడు చెప్పాడు నాకు చర్చలో. ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకు ఓపెన్ చేసావు? మరి ఎందుకు ఓపెన్ చేసావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తాను. 2024లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, జనవరి నెలలో ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు వస్తాయి, జనవరి నెలలో ఓపెన్ చేసావు. శంకరాచార్యులు చెప్పారు, వాళ్ళు హిందువులు కదా, ఓపెన్ చేయొద్దు, రాజకీయం వద్దు, కంప్లీట్ కాలేదు, ఇవే కారణం చెప్పారు. హిందూ మతాన్ని కొందరు దుర్మార్గులు రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తుంటే, హిందూ మతంలో 2 శాఖలు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి, వాళ్ళకి హిందువులని గుర్తింపు మీరు ఇవ్వకండి, ప్లీజ్ ఇవ్వకండి వాళ్ళకి. హిందూ మతాన్ని కొన్ని పురుగులు, కొన్ని క్యాన్సర్ లాగా కొంతమంది దుర్మార్గులు ఎలకలు కొట్టేస్తారంట. అలాంటి దుర్మార్గులు హిందూ మతానికి పట్టారు, దేశాన్ని దొంగలు పట్టినట్టు హిందూ మతంలో దొంగలు పట్టారు. ఆ దొంగలు తరివేసి హిందూ మతాన్ని, హిందూ మత విలువల్ని, క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని, అన్ని మతాన్ని కాపాడుకోవాలి. ఈ సమస్య ఇది రమణమూర్తిది, కాశ్యప రెడ్డిది కాదు, వీళ్ళ రంగరాజు కాదు, ఎవరిది కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళది. మరి రోడ్ల మీద తిరగలేం. గతంలో ఎన్కౌంటర్ జరుగుతుందంటే మనం దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ ఎన్కౌంటర్ ఒక వర్డ్ అయిపోయింది, ఉప చట్టం జరిగిపోయింది. రేపు పొద్దున్న ఏమైనా మీరు మాట్లాడితే ఈయన మేము స్కేల్ అప్ ఉప పెట్టండి అని అంటాడు. నేను అడిగాను, ఒక యాంకర్ మాట్లాడుతుంటే, నిన్ను కొడతారా రేపు పొద్దున్న, నువ్వు చొక్కా ఎందుకు వేసుకున్నా కొడతారు, అది నువ్వు అలౌ చేస్తే. ఇది మనం అందరం రోడ్ల మీద తిరగడానికి సంబంధించిన సమస్య, మన ఉద్యమాలు నడపడానికి సంబంధించిన సమస్య. భారతదేశం మారడం కాదు, భారతదేశం మీద పెను విపత్తు ముంచుకొస్తా ఉంది మన చుట్టూను. మన శక్తి అంతా సర్వశక్తులు వడ్డీ పోరాడకపోతే ఈ ఎలిమెంట్స్ చాలా ప్రమాదం వస్తుంది. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను, క్షమించండి. నన్ను ఈ సంస్థ చేసేటువంటి ప్రతి ఒక్క కార్యకలాపాల్లో మా సంస్థల మిత్రులు వస్తారు, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్. రమణమూర్తి గారు అర్ధగంట అన్నారు, గంట దాటింది. సరే, ఏదేమైనా చాలా అవసరం, వాస్తవంగా చెప్పాలంటే చాలా అవసరం, కానీ టైం లేదు. మళ్ళీ 5 వరకు మనం వదిలిపెట్టాల్సి, హాల్ వేరే ప్రోగ్రాం రెడీ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న టైంలో